లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక. ప్రేక్షకులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. నేను మీ అందరి మిత్రుడు మకాందార్ ఇమ్రాన్ అలీ ఖాన్, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. నేను మీ అందరి ముందు హజ్ 2025కు సంబంధించిన ముఖ్య సమాచారం అందించాలన్న సదుద్దేశంతో మరలా మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా హజ్ యాత్ర చెయ్యాలని నిశ్చయించుకుని ఏవో కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు హజ్కు దరఖాస్తు చేయని వారికి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఒక సువర్ణ అవకాశం కల్పించింది. హజ్ 2025కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల సెప్టెంబర్ 23వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ కాపీని మీరు పక్కన చూడగలరు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి బయలుదేరు హజ్ యాత్రికులకు ఒక సువర్ణ అవకాశంగా భావించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో వరదల కారణంగా ఎంతోమంది హజ్ యాత్రకు దరఖాస్తు చేయలేకపోయారు. ఇదే విషయాన్ని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నాష్యం మహమ్మద్ ఫారూక్ గారు మరియు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ గారు మరియు ఇతర సంస్థలు దరఖాస్తు చివరి తేదీని పొడిగించాలని హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకి కోరగా ఈ నెల సెప్టెంబర్ 23వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. ఎవరైతే హజ్కు వెళ్ళాలనుకుంటున్నారో వారు మీ ప్రాంతంలోని డిస్ట్రిక్ట్ హజ్ సొసైటీ మెంబర్లకు సంప్రదిస్తే వారు మీకు అన్ని సూచనలు, సలహాలు మరియు పూర్తి సహకారం అందిస్తారు. హజ్ యాత్రకు ఎలా అప్లై చేయాలి, పేమెంట్ ఎప్పుడు చేయాలి, ఇలా అన్ని విషయాలు మీకు సమయానుసారం తెలియపరుస్తారు. ఇక రెండవ ముఖ్య విషయం ఏమిటంటే హజ్ 2025లో మొట్టమొదటిసారిగా యాత్రికులకు అజీజియా రూముల యందు మగవారికి మరియు ఆడవారికి విడివిడిగా వసతి కల్పించబోతున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా సరి అయినది మరియు దీనిని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. నిజం చెప్పాలంటే ఈ నిర్ణయం చాలా సంవత్సరాల క్రితమే అమలుపరిచి ఉంటే చాలా బాగుండేది అన్నది మా అభిప్రాయం. విడివిడిగా వసతి కల్పిస్తుండడం వల్ల స్త్రీలు రూముల యందు స్వేచ్ఛగా ఉండవచ్చు. ఒక రూములో 5 లేక 6 మంది స్త్రీలు మాత్రమే ఉండడం వల్ల వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగవు. అలానే వీరికి సంబంధించిన మగవారికి అదే బిల్డింగు యందు రూములు కేటాయించడం జరుగుతుంది. ఇస్లాం నియమ నిబంధనల ప్రకారం ఎవరైనా సరే స్త్రీలు, పురుషులు పరాయి వాళ్లతో ఒకే చోట ఉండడం నిషిద్ధం. దీనిని దృష్టిలో ఉంచుకొని సౌదీ అరేబియా ప్రభుత్వం హజ్ యాత్రలో స్త్రీలకు మరియు పురుషులకు విడివిడిగా వసతులు కేటాయించడం జరుగుతుంది. నేను భారతదేశ హజ్ యాత్రికులకు కోరుకునేది ఏమిటంటే మీరు ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని కోరుచున్నాను. ముస్లిం మత పెద్దలు, ఉలమాలు ఈ విషయంపై హాజీలకు అవగాహన కల్పించాలని మరియు దీనిని వ్యతిరేకించే వారికి ఇస్లాం నియమాల గురించి నచ్చజెప్పాలని కోరుచున్నాను. ఇక మూడవ విషయం ఏమిటంటే హజ్ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 1923 మంది హజ్ యాత్రకు బయలుదేరగా అందులో అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 392 మంది హజ్ యాత్రకు బయలుదేరి మొదటి స్థానం సాధించారు. అలానే రెండవ స్థానంలో కడప నుంచి 280 మంది, ఆ తర్వాత మూడవ స్థానంలో చిత్తూరు జిల్లా నుండి 260 మంది హజ్ యాత్రకి వెళ్ళి రావడం జరిగింది. రాయలసీమ జిల్లాలు కర్నూలు, కడప, చిత్తూరు నుండి అత్యధికంగా హజ్ యాత్రకు బయలుదేరినట్లు రికార్డులు నమోదై ఉన్నాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లా నుండి 2024లో కేవలం 5 మంది మాత్రమే హజ్ యాత్రకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం హజ్ 2025లో ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరే హజ్ యాత్రికుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈ వీడియోలోని విశేషాంశాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇతరుల ఉపయోగార్థం తప్పగా షేర్ చేయండి. మరిన్ని వివరాలతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. అల్లా హాఫీజ్.